హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారు. పార్టీ గెలిచాక సీఎం పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్తో పాటు రైతుల పంట రుణాల మాఫీ కూడా జరిగింది. త్వరలోనే మిగతా హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్ని నెలలైనా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో రాజకీయాలు నిత్యం వాడి వేడిగా సాగుతున్నాయి. డి అంటే డి అన్నట్లుగా మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇక ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడులు కూడా జరిగాయి. దీంతో ఇంతకాలం సాఫీగా సాగిన కాంగ్రెస్ పాలనపై స్వల్పనంగా వ్యతిరేకత కూడా మొదలైనట్లుగా కనిపిస్తోంది. హైడ్రా కూల్చివేతలు, మూసి సుందరీకరణ పేరుతో చేపట్టిన కూల్చివేతలు ప్రభుత్వంపై ప్రధానంగా వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇక రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇలా కాంగ్రెస్ వైఫల్యాలన్నింటికీ బీఆర్ఎస్ ఎత్తు చూపుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ పాలకులు తప్పులు చూస్తుంటారు. అవే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారతాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వాటినే హైలైట్ చేస్తోంది. కేసీఆర్ గతంలోనే ఈ విషయం చెప్పారు. ఏడాది టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్దామని అన్నారు. ఆయన చెప్పినట్లే ఏడాదిలోపే వ్యతిరేకత మొదలైంది. హైదరాబాద్లో అక్రమాల తొలగింపుపై ఏర్పాటు చేసిన హైడ్రాపై మొదట్లో ప్రశంసలు కురిశాయి. తర్వాత హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాను స్వాగతించారు. కానీ సామాన్యుల ఇళ్లపై కూడా హైడ్రా జూలు విధించడంతో వారంతా కూడా రోడ్లపైకి వచ్చి లబోదిబోమంటూ ఏడవడం, వారికి సరైన న్యాయం చేయకపోవడం రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. అయితే మూసీ పరివాహిక ప్రాంత ఇల్లు కూల్చివేత వివాదాస్పదంతో పాటు ఈ విషయంలో రేవంత్ సర్కార్ స్పష్టమైన వైఖరితో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనిని తిప్పికొట్టడంలో అధికార కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారు. సరిగ్గా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి పనులు చేయడం కాంగ్రెస్ కు ఎదురు దెబ్బే. ఇక రీసెంట్ గా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సినిమా రంగంలోని మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబడింది. ఇక పార్టీలకు అతీతంగా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. క్షమాపణ చెప్పినా బీఆర్ఎస్ ఈ అంశాన్ని అయితే వదలడం లేదు. దీనినే రాజకీయం చేస్తోంది. రేవంత్ సర్కారును ఎరుకును పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా హైడ్రా కూల్చేసింది. తాజాగా మంత్రి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతోంది. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై మరోసారి సమీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏకపక్షంగా మొండిగా పోతే రాబోయే రోజుల్లో చిక్కులు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. మొదట్లో పాలనపై పట్టు సాధించిన రేవంత్ రెడ్డి క్రమంగా సడలవుతున్నట్లుగా కనిపిస్తోంది. పైగా తన దగ్గరే ముఖ్యమైన శాఖలు పెట్టుకోవడం, మా విద్యాశాఖ మంత్రి ఎవరు అంటూ విద్యార్థులు రోడ్లపైకి రావడం కూడా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ దసరాకు మంత్రివర్గ విస్తీర్ణం ఉంటుంది అని అంటున్నారు. మరి ఇప్పటికైనా మంత్రివర్గాన్ని విస్తరిస్తారా, లేదా ఇలాగే పబ్బం గడుపుకుంటారో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరి వీటన్నింటినీ రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఈ రోజు నాగచైతన్య, సమంతపై విమర్శలు. ఇదంతా యాదృచ్ఛికంగానే జరుగుతుందా, లేదా రేవంత్ ప్రభుత్వం నాగార్జునపై పగబట్టిందా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత టైంలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీని తెలంగాణ సర్కార్ టార్గెట్ చేసిందన్న ఆరోపణలో నిజముందా? ప్రస్తుతం కొండా సురేఖ రగిల్చిన రాజకీయ చిచ్చు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ సర్కారును ఇరకాటంలో పడేసిందా? వివాదాలకు దూరంగా ఉండే నాగార్జునపై రేవంత్ సర్కార్కు ఎందుకంత కోపం? ఇంతకీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? నాగార్జునదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొంతకాలంగా తన వెనుక జరుగుతున్న వ్యవహారాలపై నాగార్జున మౌనంగానే ఉన్నా మరోసారి అక్కినేని ఫ్యామిలీ లక్ష్యంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తొలి నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న అక్కినేని కుటుంబాన్ని ఇప్పుడు రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. సినీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాగార్జున కుటుంబాన్ని రేవంత్ ప్రభుత్వం రాజకీయ పరమైన హిడెన్ ఎజెండాతో కావాలనే ఇబ్బంది పెడుతుందని, ఇది ఓ రకంగా ఇండస్ట్రీపై జరుగుతున్న నైతిక దాడి అని పలువురు సినీ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తొలి నుంచి అక్కినేని ఫ్యామిలీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంది. ఏఎన్ఆర్ కాంగ్రెస్ వాదిగా ఉన్నా ఆయన ఏనాడు కూడా ఓపెన్ గా పార్టీని సమర్థించలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నపూర్ణ 7 acres విషయంలో ఏఎన్ఆర్ ను
ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్న వాదనలు ఉన్నాయి. ఇక స్టూడియో లీజ్ రద్దు చేయించాలని ప్రయత్నించగా కోర్టుల ద్వారా ఆ వివాదం ముగిసిపోయింది. అనంతరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సఖ్యతగానే కలుసున్నారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి ఎప్పుడూ రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురుకాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో అక్కినేని నాగార్జున కూడా సన్నిహిత సంబంధాలు నడిపారు. అప్పటి ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా కూడా పనిచేశారు. అయితే ఎలాంటి రాజకీయపరమైన కార్యకలాపాల్లో గానీ, పార్టీ ప్రచారాల్లో గానీ నాగార్జున పాల్గొనలేదు. కానీ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ మాత్రం అక్కినేని కుటుంబాన్ని దారుణంగా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. నిజానికి హైదరాబాద్లో సినీ రంగం స్థిరపడటానికి ప్రధాన భూమిక పోషించారు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన కుటుంబాన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఇది అత్యంత బాధాకరమని సినీ ప్రముఖులు వాపోతున్నారు. సినీ రంగంలో వరుస పరిణామాలు భవిష్యత్తులో ఇండస్ట్రీ మనుగడపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇక అయితే రేవంత్ రెడ్డి ఇలా టార్గెట్ చేయడం వెనుక ఓ కారణం మాత్రం బలంగా వినిపిస్తోంది. అదేంటంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న బీఆర్ఎస్ తో పాటు అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీతో గతంలో సన్నిహితంగా వెలిగిన వారిని కూడా టార్గెట్ చేసిందన్న వాదనలున్నాయి. అందుకే ఎస్పెషల్లీ టాలీవుడ్ కి చెందిన వారిలో నాగార్జున టార్గెట్ గా ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. అటు రాజకీయ నేతల నుంచి కాకుండా ఇటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏ ఉద్దేశంతో వారిని ఇందులోకి లాగి కాంట్రవర్సీని చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇది అనుకోకుండా జరిగిందా, లేక వాంటెడ్లీ నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ గా జరిగిందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. గతంలో నాగ్ బీఆర్ఎస్ సర్కార్తో పాటు జగన్మోహన్ రెడ్డితో సానుకూలంగా ఉండడం వల్లే ఈ నిందలను పడాల్సి వస్తుందని కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఇదంతా పరిపాలనా సంస్కరణలో భాగమన్న వాదనలు వినిపించాయి. రేవంత్ సర్కార్ చేసిన దాంట్లో పెద్ద తప్పేం లేదని, ఎవరి ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగకుండా ముక్కుసూటిగా వెళ్తుందని ప్రశంసలు దక్కాయి. ఎట్ ద సేమ్ టైం ఈసారి మాత్రం కొండా సురేఖ వ్యాఖ్యలతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. తీవ్రమైన వ్యతిరేకత పొలిటికల్, సినిమా వర్గాల నుంచి ఎదుర్కొంటోంది కాంగ్రెస్ సర్కార్. ఇక ఇది ఒక రకంగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందని అనుకుంటున్నారు. నిజంగానే నాగార్జునను టార్గెట్ చేసుకుని కావాలని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నిందలు కూడా ప్రభుత్వంపై పడుతున్నాయి. మరి ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారనేది వేచి చూడాల్సింది.